హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో మీలో ఎవరైనా ఎప్పుడైనా ఆటోమొబైల్ ఎక్స్పోకి విజిట్ చేశారా? నేనైతే రీసెంట్గా బెంగళూరులో కండక్ట్ చేసిన ప్రవాస్ 4.0 ద ఫెస్టివల్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్ అనే ఎక్స్పోకి మా ఫ్రెండ్స్తో కలిసి విజిట్ చేశాను. సో ఇక్కడ కొత్తగా డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన వెహికల్స్ ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రవాస్ 4.0 ద ఫెస్టివల్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్ అనే ఈ ఈవెంట్ వెన్యూ బెంగళూరులో ఎక్కడ జరిగిందంటే నాగసంద్ర మెట్రో స్టేషన్ తర్వాత ఒక 2 కిలోమీటర్స్లో BIEC అనే ప్లేస్, అంటే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో కండక్ట్ చేశారు. ఈ ప్లేస్ మోస్ట్లీ ఈవెంట్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్ ఇలాంటివి కండక్ట్ చేయడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడికి రీచ్ అవ్వడానికి మేము 2 మెట్రో ట్రైన్స్లో ట్రావెల్ చేసాము. ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ. గరడజపాల్య టు కెంపగౌడ అండ్ కెంపగౌడ టు నాగసంద్ర మెట్రో స్టేషన్. సో ఫైనల్లీ మేము బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్కి రీచ్ అయ్యాము. సో దిస్ ఈజ్ ద ప్లేస్. ఇక్కడికి చాలామంది బిజినెస్ మెన్స్ వస్తూనే ఉన్నారు. దేనికంటే ఈ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లో కంపెనీస్కి టైఅప్స్ అండ్ పార్ట్నర్షిప్ డీల్స్ జరుగుతాయంట. ఇక్కడ పార్ట్నర్షిప్ డీలింగ్స్కి ఒక సపరేట్ హాల్ అరేంజ్ చేశారు అండ్ ఆటోమొబైల్స్ని ఎక్స్పోజ్ చేయడానికి ఇంకో సపరేట్ కాన్ఫరెన్స్ హాల్ అరేంజ్ చేశారు. సో ఇది రిజిస్ట్రేషన్ ఏరియా. బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్స్ ఉన్నాయి. మేము ఆల్రెడీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. సో అక్కడ స్టాల్స్ దగ్గర మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వచ్చే QR చూపిస్తే వాళ్ళు మనకి ఒక బ్యాండ్ ప్రొవైడ్ చేస్తారు. మనం ఇక లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఎంట్రన్స్లో మనకి ఒక టాటా మ్యాగ్నా EV బస్ షోకేస్ చేశారు. ఈ బస్ లోపల డిజైన్ చాలా బాగా చేశారు అండ్ సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్న QR ఉంది కదా, ఈ QRని మీరు స్కాన్ చేస్తే ఆ బస్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నీ మీకు డిస్ప్లే అవుతాయి. ఆటోమొబైల్స్లో రిలీజ్ అయిన కొత్త మోడల్స్ లైక్ కార్స్, బస్సెస్, ట్రక్స్ ఇలాంటివన్నీ షోకేస్ చేసే ఒక బెస్ట్ ప్లేస్ ఇది. యూజువల్గా ఇది ఎవ్రీ 2 to 3 yearsకి ఒకసారి జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 2022లో హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఇది ఎక్స్పోజ్ చేశారు. ఇప్పుడు మన బెంగళూరులో కండక్ట్ చేశారు. దీనికి చాలామంది VIPs అటెండ్ అయ్యారు. మెయిన్లీ మన హానరబుల్ డిప్యూటీ CM ఆఫ్ కర్ణాటక DK శివకుమార్ అటెండ్ అయ్యారు అండ్ యూనియన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ దీన్ని వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారు వియా వీడియో కాన్ఫరెన్స్లో. ఈ ప్రవాస్ 4.0కి పార్ట్నర్షిప్ ఇచ్చిన మేజర్ అండ్ మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏంటంటే టాటా మోటార్స్, అశోక్ లైలాండ్, వోల్వో ఐచర్ అండ్ మారుతి సుజుకి. నెక్స్ట్ వెహికల్ ఎక్స్టీరియర్ బాడీ బిల్డింగ్ కంపెనీస్ కూడా పార్ట్నర్షిప్ ఉన్నాయి. అవి ఏంటంటే వీరా అండ్ ప్రకాష్ కంపెనీస్ అనమాట. నెక్స్ట్ ఆటోమొబైల్ సప్లయర్ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేశాయి. ఆ కంపెనీస్ ఏంటంటే బాష్ ఒకటి, స్పాల్, ఇబర్స్ ప్యాచర్, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. కాకపోతే ఆ కంపెనీ పేర్లు నోరు తిరగట్లేదు. ఇలా మల్టిపుల్ కంపెనీస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 50 కంపెనీస్ ఈ ప్రవాస్ 4.0 ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ కంపెనీస్ని ఎక్స్పోజ్ చేసుకున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ ఇండియన్ బస్ ట్రావెల్ పార్ట్నర్స్ లైక్ అబిబస్, రెడ్ బస్, ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అండ్ జర్మన్ బేస్డ్ కంపెనీ ఫ్లెక్స్ బస్ ఇలాంటి చాలా కంపెనీస్ ఇక్కడ ఎక్స్పోజ్ అండ్ షోకేస్ చేశారు. ఇక్కడ ఈ వోల్వో 9600 బస్ చూడండి ఎలా ఉందో. వోల్వో అప్గ్రేడెడ్ వర్షన్ బస్ ఇది. ఇంటీరియర్ సూపర్గా డిజైన్ చేశారు. డబల్ బెర్త్ కూడా కొంచెం పెద్దగానే డిజైన్ చేశారు విత్ టీవీ స్క్రీన్. ఫర్ షూర్ ఇది ఖచ్చితంగా ఫుల్ కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఈ బస్కి వీళ్ళు స్పెషల్గా డిజైన్ చేసిన ఫీచర్ ఏంటంటే ఈ బస్కి సెంటర్ సైడ్ కూడా ఒక ఎగ్జిట్ కూడా పెట్టేశారు. అండ్ ఇక్కడ అశోక్ లైలాండ్ 15 meters మల్టీ యాక్సిల్ చాసిస్ కూడా డిస్ప్లే చేశారు. ఇది గరుడా బస్సు. దీని స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మనకి ఇక్కడ ఒక స్కానర్ కూడా ఉంది. ఈ స్కానర్ని స్కాన్ చేస్తే ఆ బస్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి.
అండ్ ఇక్కడ టాటా మోటార్స్ కూడా ఒక కొత్త మోడల్ని డిస్ప్లే చేసింది. ఆ వెహికల్ నేమ్ వచ్చేసి టాటా అల్ట్రా ఈవీ 7M. సో ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేస్తే మీకు ఆ టాటా అల్ట్రా ఈవీ గురించి డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. బస్సెస్ ఇంటీరియర్ చేసే కంపెనీస్, ఎక్స్టీరియర్స్ చేసే కంపెనీస్ అండ్ పెయింటింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఇక్కడ పార్ట్నర్షిప్స్లో ఒకటైన అబీబస్ కొన్ని గేమ్స్ లాంటివి ఆర్గనైజ్ చేసింది. ఆ గేమ్స్ ఏంటంటే స్పిన్ ద వీల్ గేమ్ ఒకటి అండ్ కొన్ని క్యాచ్ ద రాడ్ బ్లాక్ అనే గేమ్ ఒకటి కండక్ట్ చేసింది. సో మేము ఆ గేమ్స్ ఆడినందుకు వాళ్ళు మాకు కాంప్లిమెంట్ కింద అబీబస్ వాచెస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద బ్రాండెడ్ కార్స్ లైక్ రోల్స్ రాయ్స్, ద గోస్ట్, ఆడి, BMW, బెంజ్, కియా, హూండే ఈ కంపెనీస్ అన్నీ కూడా ఆ వెహికల్స్ని షోకేస్ చేశారు ఇక్కడ. ఈవినింగ్ ఇక్కడ మీటింగ్ కోసం అంతా సిద్ధం చేసి రెడీగా ఉంచారు. మొత్తం చాలా బాగా చేశారు. సో ఓవరాల్గా నాకు ఈ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్కి విజిట్ చేసి ఈ వండర్ఫుల్ ఈవెంట్ ప్రవాస్ 4.0 ద ఫెస్టివల్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్ ఈ ఈవెంట్ని ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా వర్త్ అనిపించింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్ గైస్. I hope you enjoyed the video. Do subscribe, like and share my channel. Thank you. Signing off, it's me, your Ramu Gunja. Bye bye.